అందరికీ వందనాలు. ఒక మహారాజు గారి ఆస్థానం లోపల ఒక జ్యోతిష్య పండితుడు చాలా ఉన్నట్టుగా చెప్పేటటువంటి అక్యురసీ లెవెల్ చాలా ఎక్కువ అన్నమాట. కానీ నోటి దూల కూడా కొంచెం ఉంటుంది. ఒకసారి ఏమవుతుంది, మహారాజా సరిగ్గా 2 రోజుల్లో మహారాణి వారు చనిపోతారు. ఆమె అంతఃపురానికి రాంగా ఎక్కడో తువ్వలో సంథింగ్ ఏదో అయిపోతుంది, ఆవిడ మాత్రం చనిపోతారు 2 రోజులు అని చెప్తారు. ఈ విషయం విన్నటువంటి మహారాజు గారికి గింత అక్యురేట్ ఉంటుందా, ఏదో చెప్తున్నాడు అయినా కృతజ్ఞతలు అని చెప్పేసి ఊరుకున్నాడు. కానీ నిజంగానే సరిగ్గా 2 రోజులకు మహారాణి వారు చనిపోవడం జరుగుతుంది. ఇది జరిగినటువంటి విషయాన్ని చూసిన తర్వాత మహారాజు గారికి విపరీతమైన కోపం కూడా వచ్చింది. ఇతని యొక్క జ్యోతిష శాస్త్రాన్ని నిరూపించుకునే పద్ధతిలో భాగంగా నా భార్యని గిట్ట ఏమైనా కుట్ర చేసి చంపాడా అనేటటువంటి అనుమానంతో అతని కర్మాగారంలో వేస్తాడు. కారాగారంలో వేసి అతన్ని శిక్షలకు కూడా గురి చేస్తాడు. తర్వాత ఒక క్వశ్చన్ అడుగుతాడన్నట్ట, నీ ఆయుష్ ఎప్పటి వరకు ఉన్నది చెప్పి. కానీ అప్పుడు ఆ విద్వాంసుడికి చాలా బాధ అవుతుంది, అరే నేను అనవసరంగా నోరు జారే కదా అని చెప్పేసి. తర్వాత ఆలోచిస్తాడు, నీకు ఈ రోజులో సమయం ఇస్తున్నా, నీ మరణం ఎప్పుడున్నదో చెప్పు, నేను రేపు పొద్దున వస్తా, నాకు ఆన్సర్ కావాలని చెప్తాడు. అప్పుడు ఆమె రాత్రంతా ఆలోచించినటువంటి ఆ విద్వాంసుడు తెల్లారి మహారాజు వారు వచ్చి నీ మరణం ఎప్పుడున్నది చెప్పు అంటే అతను ఏం చెప్తాడంటే, మహారాజా నా మరణం మాట పక్కకు పెట్టండి, కానీ నేను చనిపోయిన 2 రోజుల తర్వాత మీ మరణం ఉన్నది అని చెప్పేసి చెప్తాడు. రాజుగారు ఒకటేసారి నిశ్చేష్టుడైపోతాడు. వామ్మో, ఇప్పుడు వీనిగిట ఉరిదీసి చంపితే 2 రోజుల్లో నేను పోతా అని చెప్పేసి వానికి ప్రాణరక్షణకు ఒక 2 భటులు పెట్టి వైద్య సలహాల ప్రకారంగా విపరీతమైనటువంటి రాచమర్యాద చేసి అతన్ని కాపాడుకుంటూ వచ్చాట. అంటే సమయస్ఫూర్తితో మనం ఏదైనా చేయించవచ్చు అనేటటువంటి చెప్పడానికి ఈ కథ. సమయస్ఫూర్తిని మించింది లేదు, అందుకే కొంచెం వాడాలి అని. ఈ కథ మీకు నచ్చుతున్నదని నేను భావిస్తున్నా. తప్పక స్పందిస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ.